ఆయన మాటల ద్వారా మనం ఆధ్యాత్మిక తృప్తి పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించిన శుక్రవారం నుండి ఈ రాత్రి ఈ శుక్రవారం బైబిల్ తరగతుల వరకు మీ పిల్లలమైన మమ్మలను సజీవులుగా ఉంచి ఈ సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. సత్యవాక్యమును సరిగా విభజించే మనస్సు, ఆత్మీయత మాకు అనుగ్రహించండి. ఎందుకంటే లోకములో సత్యం కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. మీ వాక్యం సెలవిస్తూ ఉంది, మీ వాక్యమే సత్యమని, వాక్యమై ఉన్న నేనే సత్యమని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. అట్టి సత్యాన్ని ఈ లోకానికి ప్రకటించడానికి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు కనుక సత్య సంబంధులై సత్యము పక్షాన సాక్ష్యం ఇచ్చేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. వింటున్న ప్రజలు సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి. మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అల్లారాత్మను బంధించి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొనమని, ఎందరైతే యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాలలో కూడా మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని వారలారా, ఈ రాత్రి మనం ధ్యానించే అంశం లేఖనాలు దేని కొరకు అనే అంశం మీద కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే నేడు చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే ఆయా సభలకు పిలువబడుతున్న పెద్ద పెద్ద సేవకులు వారి ద్వారా బోధింపబడుతున్న బోధను కానీ మేము చూస్తూ ఉన్నప్పుడు, పరిశీలిస్తూ ఉన్నప్పుడు లేఖనాలు ప్రక్కకు నెట్టివేయబడుతున్నట్లు, లేఖనాలను గురించినటువంటి ఆ ఉద్దేశం తప్పుదోవ పడుతున్నట్లుగా ఆ బోధకుల మాటలు వింటున్నప్పుడు అర్థమవుతోంది. నేను ఎవరిని విమర్శించాలని కాదు మా ఉద్దేశం, లేకపోతే మేమేదో విమర్శిస్తే వారు మార్పు చెందుతారనేది కాదు. వారి ద్వారా ఆ బోధలు విన్న మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటామన్న ఉద్దేశంతోనే తప్ప వారిని టార్గెట్ చేసి ఏదో చెప్పాలన్నది మా ఉద్దేశం కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద సేవకులు, వాళ్ళకి బౌన్సర్లు ఉంటారు, వాళ్ళకి ఘనమైన స్వాగతాలు ఉంటాయి, వాళ్ళు చాలా కాస్ట్లీ. కాబట్టి అట్టి వారిని అనడానికి మేము ఎంతటి వారు? మాకున్న అధికారం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం ఒకటే, దీనిని బట్టే మేము మాట్లాడతాం తప్ప మా వ్యక్తిగతంగా మాకు ఏ విధమైన నష్టం కలిగిందనో లేదా ఈర్ష్య చేతనో ఓర్వలేకనో మేము మాట్లాడడం, ఎవరిని గురించి మాట్లాడడం. కానీ పరిశుద్ధ గ్రంథంను చూస్తూ దాన్ని పరిశీలన చేస్తూ లోకములో సంఘము ఏ విధంగా బోధింపబడుతుంది, సంఘము ఏ విధంగా ఉపదేశింపబడుతుంది అనే విషయాలను గమనిస్తూ వాటిని ఆధారం చేసుకుని మేము మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇది సంఘము, ఇది నిష్కలంకమైనదిగా మరలా క్రీస్తును కలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. అట్టి సంఘమును నిష్కలంకమైన దానిగా తీర్చిదిద్దే బాధ్యత అల్పులమైన మాకు దేవుడు అప్పగించాడు. కాబట్టి మేము ఈ విధంగా మాట్లాడడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, వింటున్న మీరు, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రజలు, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులైన వారందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తూ నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. కనుక ప్రియమైన వారలారా,
ఒక క్రైస్తవునిగా లేకపోతే ఒక సేవకునిగా మన బ్రతుకులలో లేఖనాల యొక్క విశిష్టతను తప్పక ఎరిగిన వారమై ఉండాలి. ఏదో వెళ్తున్నాం, 2 పాటలు పాడుతున్నాం, వాక్యం ఏదో చదువుతున్నాం, ప్రార్థన ఏదో చేస్తున్నాం, సమయాన్ని అక్కడ గడిపేస్తున్నాం, వచ్చేస్తున్నాం, మరలా శుక్రవారం, ఆదివారం, మంగళవారం ఇదే పనిలో మనం కొనసాగుతూ ఉన్నాం. కానీ లేఖనాల విశిష్టత మనం ఎరిగిన వారుగా ఉండాలి. లేఖనం ఎందుకు ఇవ్వబడింది, దేవుని మాటలు ఎందుకు భద్రము చేసి మన వరకు రాగలిగాయి. క్రీస్తు పూర్వం 1450లో ప్రారంభమైనటువంటి ఈ లేఖనాల రచన దాదాపుగా 3-4 వేల సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు మా యొద్దకు రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఆధునిక తరంలో ఉన్న మనకు కూడా తన లేఖనాలను మన వరకు తీసుకుని వచ్చారు. కారణం ఏంటంటే ఏదో లేఖనాల్లో దేవుని యొక్క చిత్తం ఏదో ఉంది, మన పట్ల ఆయన ప్రణాళిక ఏదో ఉంది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు, ఈ లేఖనాలు లేక ఈ ప్రవచనాలు మన వరకు భద్రము చేయబడి తీసుకుని రాబడ్డాయంటే దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది. కాబట్టి అవి ఇంతవరకు సజీవంగా మన మధ్యలోనికి రావడానికి అవకాశం కుదిరింది. కాబట్టి ఒక ఆయన అంటాడు, ధర్మశాస్త్రాన్ని మోషే రాయలేదు అన్నాడు. ఇందాక నేను చూస్తే ఎవరంటండి, ధర్మశాస్త్రాన్ని మోషే రాయలేదంట. కాబట్టి ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కొక్కింత బాధ కలుగుద్ది. అరే, ఇంత గొప్ప సేవకులుగా పిలువబడుతున్న వారే లేఖనాలని తప్పుదో పట్టిస్తున్నారు కదా, మనం ఎంతటి వాళ్ళం అనే బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవునిగా లేకపోతే సేవకునిగా మన బ్రతుకుల్లో లేఖనాల యొక్క విశిష్టత తప్పక మనకు తెలియాలి. ఎందుకంటే లేఖనములు దేని కొరకు అనేది మనం ఆలోచన చేసినప్పుడు, ఈ పరిశుద్ధ వాక్కులు దేని కొరకు అనేది మనం ఆలోచించినప్పుడు, వాటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, వాటి వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోలేనప్పుడు, వాటిని మనం అర్థం చేసుకోలేనప్పుడు, వాటిని మనం గ్రహించలేనప్పుడు మన భక్తి తప్పు త్రోవను పట్టే అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రికాల సమయంలో లేఖనాలు ఏమని ఘోషిస్తూ ఉన్నాయి, లేఖనాలు మనకి వేటిని తెలియజేస్తూ ఉన్నాయి, లేఖనాలు ఎందుకు మన కొరకు భద్రము చేసి ఇంతవరకు మన యొద్దకు రాగవడానికి దేవుడు తన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. ఎందుకని నేను లేఖనాల గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఈ మధ్య డొంక తిరుగుడు బోధలు ఎక్కువైపోయినాయి. ఏం బోధలండి? నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, మొన్న నేను ఎక్కడికో వెళ్తూ ఉంటే ఒక పాస్టర్ గారు అంటాడు, డొంక తిరుగుడు బోధలు చేస్తున్నారండి ఇప్పుడు అన్నాడు. ఆ మాట నా మైండ్లో నాటుకుపోయింది. లేఖనం చెప్పేదాన్ని వక్రీకరించి తమకు నచ్చినట్లుగా, తమకు ఉపయోగపడేటట్లుగా, మనుషుల మెప్పు పొందేటట్లుగా లేఖనాలను వక్రీకరించి ఎవ్వరికీ బాధ కలగకూడదు. అది అందుకని డొంక తిరుగుడు అన్నాడు ఆయన. అంటే ఎవరికీ బాధ కలగకూడదు. గోడ మీద పిల్లిని పెట్టి అది ఎటు దూకుతుందో చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. గోడ మీద ఉంది పిల్లి, ఆ పక్కకు దూకుతుందో ఈ పక్కకు దూకుతుందో ఎవరికి తెలుసు? కాబట్టి ఈనాటి కొంతమంది సేవకులు, నేను అందరిని అనడం లేదు, మంచి సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు స్క్రీన్ మీదకి రారు. చాలా పండితులు ఉన్నారు, బైబిల్ పండితులు. వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ మీద కనపడరు, బహిరంగ వేదికల మీద కనిపించరు. ఒకవేళ వాళ్ళు రావాలన్నా మనం పిలవం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ బోధ డొంక తీరుడుగా ఉండదు కాబట్టి, ఉన్నట్టుగా బోధిస్తారు కాబట్టి.
కాబట్టి డొంక తిరుగుడు బోధలు ఎక్కువైపోయినాయి. ఎలాగంటే ఈ డొంక తిరుగుడు బోధ ఎలా ఉంటుందో 1-2 ఉదాహరణలు చెప్తాను. దేవుడేమో విగ్రహార్పితములను తినవద్దు అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పింది బైబిల్, మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే, నీకు తినాలంటే తినేయి, మానాలంటే మానేయి, నిన్ను పిలిచిన వాడు బాధపడకుండా ఉండాలంటే తినేయి. లేఖనం అందుకే ఇవ్వబడిందా? నీ ఇష్టానికి వాడుకోవడానికా లేఖనం ఇచ్చింది? నీ స్వార్థానికి ఉపయోగించుకోవడానికా దేవుడు ఎంతోమంది భక్తుల రక్తాన్ని చిందించి దీన్ని గ్రంథస్థం చేసి నీ యొద్దకు తీసుకుని వచ్చింది? ఎవరికీ నొప్పి తగలకూడదు, ఎవరిని ఏమనకూడదు, పేర్లలుగా వెళ్ళిపోవాలి, న్యూట్రల్గా వెళ్ళిపోవాలి. న్యూట్రల్లో ఉంటే కారు ఎటు వెళ్తుందండి? ఒక కారు గేరు న్యూట్రల్లో పెట్టి నువ్వు యాక్సిలరేటర్ ఎంత తొక్కితే ఎక్కడికి వెళ్తుంది? యాక్సిలరేటర్ ఎంత తొక్కినా వెళ్ళదు, ఎందుకంటే న్యూట్రల్లో ఉంది అది. దాన్ని గేర్ మార్చాలి, ఫ్రంట్కో బ్యాక్కో గేర్ వేస్తే అది నడుస్తుంది. కానీ ఇవాళ న్యూట్రల్ బోధలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, లేఖనం ఏమి చెప్తుంది, లేఖనం ఏమని ఘోషిస్తూ ఉంది, లేఖనం ఏమని మనకు ఇంతవరకు ఏమి బోధించడానికి అది భద్రపరచబడింది అనే విషయాలు క్రైస్తవ సంఘానికి తెలియాలి. అన్యజనుల సంగతి మనకు వదిలేయండి. ఎవరైనా కావాలని వస్తే చెప్దాం వాళ్ళకి. బలవంతంగా వాళ్ళ చెవులో నస పెట్టడం ఎందుకు? మనం ఇవాళ ఎలా మారిందంటే వాళ్ళ చెవుల్లోకి వెళ్ళి నస పెడుతున్నాం మనం. అక్కర్లేదు, వాళ్ళకి వినబడింది, యేసే దేవుడని వాళ్ళకి తెలిసిపోయింది. అయితే వాళ్ళకి కొన్ని జంజాటాలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టి రాలేరు. కాబట్టి వాళ్ళ చెవిలోకి వెళ్ళి మనం జోరెగిలాగా గుయ్యం అవసరం లేదు. అలా అన్నీ లేనిపోయిన కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నాడు సంఘం. కాబట్టి సంఘానికి మనం ఏం చెప్పబోయేది ఏంటంటే, లేఖనం ఏం చెప్తుంది, మనం ఏమైనా బోధిస్తున్నాం, లేఖనం బోధనకు మనం అనుగుణంగా వింటున్నామా, అసలు చెప్పే సేవకుడు లేఖనానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే తనకిష్టానికి అనుకూలంగా మాట్లాడుకుంటున్నాడా అనేది క్రైస్తవ సంఘానికి తెలియాలి. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి వెళ్ళినా, ఎంత గొప్ప సంఘానికి వెళ్ళినా, ఎంత గొప్ప సేవకుడి దగ్గర నువ్వు బోధింపబడినా, నీ ఆత్మీయ జీవితానికి ఈసమంతైన ప్రయోజనం కలగదనే సంగతి గమనించాలి. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతితో కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. ఏంటనంటే, తిమోతిని సంఘ పెద్దగా, అంటే సంఘ పెద్ద అంటే ఇక్కడ చేసే అరటిపళ్ళు పంచే సంఘ పెద్దలు కాదు. బైబిల్ చెప్పిన సంఘ పెద్ద అంటే అరటిపళ్ళు పంచడం, చాపలేయడం అది కాదు. వాళ్ళని డీకన్ మెంబర్స్ అంటారు, వాళ్ళు కాదు. సంఘ పెద్ద అంటే సంఘమునకు అధ్యక్షుడు, నాయకుడు, సంఘాన్ని నడిపించేవాడు. సంఘాన్ని నడిపించే బాధ్యత తిమోతికి అప్పగించిన తర్వాత యవనస్తుడు కాబట్టి తను సంఘాన్ని ఎలా నడిపించాలో చెబుతూ ఉన్నాడు పౌలు గారు తిమోతితోటి. చెబుతూ లేఖనాల యొక్క ప్రాముఖ్యత ఏంటో, లేఖనం యొక్క ఉద్దేశం ఏంటో తిమోతికి నేర్పిస్తూ ఒక ఉత్తరం రాస్తున్నాడు. కాబట్టి 2వ తిమోతి పత్రికలో మనం చూస్తే పౌలు గారు తిమోతికి ఏమని చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుదాం. ఈ రాత్రి ఈ 2 వచనాల మీద మనం ధ్యానం చేద్దాం. దైవజనుడు ప్రతి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి చెప్తున్నాడు, ఓ తిమోతి, నీకు ఒక సంఘాన్ని
కాబట్టి నీకు పరిశుద్ధ గ్రంథం లేఖనాలు కూడా నీకు అప్పగించబడ్డాయి. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటనేది చెబుతా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. లేఖనం ఎందుకో చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి లేఖనం ఏం చేయాలంటే, అది ఎందుకు పుట్టిందంటే దైవావేశము వలన పుట్టింది, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం పుట్టింది, దేవుని యొక్క చిత్త ప్రకారము పుట్టినటువంటి వాక్యము లేఖనం. కాబట్టి ఈ లేఖనాన్ని నువ్వు ఎలా ప్రకటించాలో చెబుతా ఉన్నాడు తిమోతికి. ఏమని చెప్తున్నాడంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. ఏం చేయాలంటండి? ఉపదేశించాలి. నీ ఎదుట కూర్చున్నటువంటి సంఘానికి, నీ ఎదుట కూర్చున్నటువంటి విశ్వాసికి ఉపదేశం చేయాలి. నీవు వారి మెప్పు పొందడానికి కాదు. పౌలు గారు అంటాడు, నేను మనుష్యుల మెప్పు పొందగోరు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. కాబట్టి లేఖనం మన చేతికి అప్పగించబడినప్పుడు మనము ఉపదేశించాలి, ఉన్నది ఉన్నట్లుగా. దాన్ని మాడిఫికేషన్ చేసి మనకు అనువుగా మార్చుకుని, మన ఇష్టాలకు అనుగుణంగా మార్చుకుని సంఘానికి ఎప్పుడు బోధించకూడదు. ఉపదేశించడానికి లేఖనం ఇవ్వబడింది. రెండవది ఏమంటాడంటే, ఖండించుటకు. ఏం చేయాలంటండి? ఖండించుటకు. సబ్బు రాయడానికి కాదు. ఇవాళ సబ్బు రాసే బోధలు ఎక్కువైపోయినాయి, మసాజ్ చేసే బోధలు ఎక్కువైపోయినాయి, మనుషులను ఉద్రేకపరిచి వాళ్ళని పొగడ్తలతో ముంచేసి వాళ్ళ నుండి లాభాన్ని పొందే పరిస్థితులు ఎక్కువైపోయినాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఖండించు. నీకు అప్పగించిన సంఘములో ఏదైనా జరిగినప్పుడు, వాక్య విరుద్ధమైనది ఏదైనా జరిగినప్పుడు ఖండించు. రెండవది ఏమంటున్నాడు? తప్పుదిద్దు. తప్పు జరుగుతుందా? సంఘక్రమం తప్పు మార్గంలో నడుస్తుందా? వాక్య విరుద్ధంగా అడుగులు వేస్తుందా సంఘం? లేకపోతే సంఘంలో ఏ విశ్వాసైనా వాక్యమునికి దూరంగా వెళ్ళిపోతూ బ్రతుకుతా ఉన్నాడా? ఆ తప్పు దిద్దవలసిన బాధ్యత సంఘ నాయకుడిది. ఖండించవలసిన బాధ్యత సంఘ నాయకుడిది. ఇంకేమంటాడంటే, నీతి యందు శిక్ష చేయుటకు. శిక్ష చేయడం అంటే శిక్షించమని కాదు, శిక్షణ. పరిశుద్ధంగా ఎలాగూ బ్రతకాలో శిక్షణ ఇవ్వాలి సేవకుడు. మేము ఎలాంటి శిక్షణ ఇస్తాం? మా సొంత పుస్తకాలు రాసి కాదు మీకు ఇచ్చేది శిక్షణ. ఇవాళ చాలామంది పుస్తకాలు రాసి పబ్లిష్ చేసి నా పుస్తకం చదవండి అని చెప్తున్నారు, కానీ బైబిల్ చదవమని చెప్పట్లా. నేను ఇన్ని పుస్తకాలు రాశాను, ఈ పుస్తకాలు చదివితే మీకు సరైన సమాధానం ఉంటుందని చెప్తున్నారు, కానీ బైబిల్లో దొరుకుద్ది మీకు సమాధానం అని చెప్పట్లేదు. బైబిల్ దగ్గరకు తీసుకురావట్లేదు, తన పుస్తకాల దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. తీరా ఆ పుస్తకాలు చదివితే ఏమని ఉంటుందంటే, ఆఖరి పేజీకి వచ్చాక ఈ ప్రశ్నలు అన్నిటికీ మీకు సమాధానం కావాలంటే రెండో పుస్తకం కొనండి అని ఉంటుంది ఆ చివరి పేజీలో. ఆ రెండో పుస్తకం కూడా కొని చదివిన తర్వాత ఏమంటాడంటే, ఆఖరి ప్రతి ఒకటి ఉంది, అది కూడా కొని చదివితేనే కానీ మీకు అర్థం కాదా అని ఉంటుంది. ఈ రకంగా టెక్నికల్గా వ్యాపారం జరుగుతుందన్నమాట. అందుకని వాటన్నిటికీ తల్లి, వాటన్నిటికీ తండ్రి, వాటన్నిటికీ ఆరిజిన్ బేస్ ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటే. దీనిలో ఏ మానవుని ఉద్దేశము మిళితమై ఉండదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనములో మానవుల ఉద్దేశం ఉండదు. ఇక్కడ ఏం చెప్పాడు? దైవావేశముక వలన కలిగిన ప్రతి లేఖనం అంటే బైబిల్ గ్రంథములో ఉన్నది ప్రతి మాట దైవావేశము, దేవుని యొక్క ఉద్దేశము వలన వ్రాయబడింది. నీవెవరైనా రాసిన పుస్తకాలు కొని చదివితే దానిలో వారి ఉద్దేశాలు ఉంటాయి, వారికి నచ్చిన అర్థాలు ఉంటాయి, వారి అవసరాలకు
అనుగుణమైనటువంటి భావాలు ఆ పుస్తకాల్లో ఉంటాయి. కాబట్టి బైబిల్నే చదివితే మంచిదని మా ఉద్దేశం. మేము అందుకే బైబిలే చదువుతాం. నేను గొప్ప కోసం చెప్పట్లేదు. దాదాపు 45వ సారి అనుకుంటూ పూర్తి చేసే బైబిలు ఏ చరిత్రకారుడి పుస్తకం కానీ ఎవరి పుస్తకం కానీ చదవను. నేను కొన్న పుస్తకాలు. నాకేదైనా డౌట్ ఉంటే బైబిలే వెతుకుతా. నాకేదైనా అవసరం అయితే బైబిల్లోనే వెతుకుతా, ప్రశ్నకైనా సమాధానానికైనా. ఎవరి పుస్తకమో చదివి వారి జవాబులు వారి ఉద్దేశాలు చదవకూడదు. నా యొక్క అభిప్రాయం అది. మీ ఇష్టం, మీరు కొనుక్కొని చదువుకోండి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలతో ఉన్న ఈ లేఖనాలని పక్కన పెట్టి మనుషుల ఉద్దేశాలతో వ్రాయబడిన పుస్తకాలు కొని చదివితే మన ఆధ్యాత్మికత ఎదుగుతుందనుకోవడం అది ఎంతవరకు మంచి పద్ధతి కాదు. కాబట్టి లేఖనం ఎందుకు ఇవ్వబడిందో తిమోతి గారితో పౌలు గారు చెప్పాడు. ఖండించుటకు, ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది ఈ లేఖన భాగం. కాబట్టి లేఖనం ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని స్పష్టముగా తెలియజేయట కొరకే మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మర్మయుక్తంగా ఏది చెప్పబడలేదు బైబిల్ గ్రంథంలో. మనం అంటాం, ఎవరైనా వస్తే ఎన్ని మర్మాలు చెప్పారు అయ్యగారు. మర్మాలేం కాదు, నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి నీకు మర్మం అది. నువ్వు బైబిల్ చదివితే అది నీకు మర్మమేం కాదు. ఆ మర్మంలో ఉన్న ఇంకేదో ఉంటే అది నీకు తెలుస్తుంది అప్పుడు. కాబట్టి లేఖనం ఎప్పుడు ఏది మర్మయుక్తంగా లేదు. బైబిల్ అంతటిని ఆమూలాగ్రంగా మనం చదివి అర్థం చేసుకుంటే ఏది అర్థం కాని విషయం లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా మనకు తెలియజేసేది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాలు. కాబట్టి ప్రతి లేఖనము ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ 2 వచనాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. మనం ముందు చదువుకున్నటువంటి తిమోతి పత్రికలో ఉన్నటువంటి ఆ 2 వచనాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. 4 విషయాలు ఎన్నో ఉన్నట్టున్నాయి. వాటిని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ఏమంటే, ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగింది, దేవుని యొక్క ఉద్దేశం వలన పుట్టింది. కాబట్టి అంటే లేఖనం మనుషుల యొక్క ఆలోచన కాదని, అది దేవుని ప్రేరణతో వ్రాయబడిందని తప్పక అంగీకరించాలి. ఏమంగీకరించాలంటండి? లేఖనం మనుషుల ఆలోచన వలన వ్రాయబడింది కాదు, అది దేవుడే వ్రాయించి మనకిచ్చాడు అని మనం గ్రహించాలి. కాబట్టి పేతురు గారు ఏమంటాడంటే, దాన్ని బలపరచడానికి పేతురు గారు చక్కని విషయాలు చెప్తా ఉన్నాడు. సంఘానికి లేఖనాలను గురించి చెప్తా ఉన్నాడు. 2వ పేతురు పత్రికలో, తన పత్రికలో రాస్తూ లేఖనం ఎలా వ్రాయబడిందో పేతురు గారు కూడా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 20వ వచనం, 2వ పేతురు పత్రిక. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించాలి. ఏం గ్రహించాలంటండి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదు. కానీ ఊహను బట్టి ప్రవచించేవారు ఎక్కువైపోయారు. ఎన్ని ప్రవచనాలు, సంఘానికి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో, సంఘం ఉజ్జీవింపబడ్డానికి, సంఘం పునరుద్ధరింపబడ్డానికి, సంఘం వధువు సంఘముగా సిద్ధపరచబడ్డానికి అవసరమైన ప్రవచనాలన్నీ ముందుగానే బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. కొత్తగా వేరే ప్రవచనాలతో సంఘానికి పని లేదు. ఇది గ్రహించాలి. కాబట్టి ఇవాళ అనేక మంది ప్రవచనం చెప్తా అని బయలుదేరారు చాలామంది, స్త్రీలలో పురుషుల్లో కూడా. ప్రవచనం చెప్తా, ఏం చెప్తావు ప్రవచనం?
సంఘానికి అవసరమైన, విశ్వాసికి అవసరమైన ప్రవచనాలన్నీ ముందుగానే బైబిల్ గ్రంథంలో దేవుడు 1000 సంవత్సరాలకు పూర్వమే చెప్పేశాడు. ఇంకా కొత్తగా నీకే ప్రవచనం చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైనా నీకు కొత్తగా ప్రవచనాలు చెబుతారంటే వాటిని నువ్వు వినాలని అనుకుంటే ఖచ్చితంగా మోసపోతావు. కాబట్టి ప్రియమైన వారులారా, పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. నువ్వు తెలుసుకోవాల్సింది, ప్రవచనం ఏది కూడా ఊహను బట్టి రాదు. ఎవరైనా ఊహించి ఆలోచించి నీ గురించి ఏదైనా ప్రవచనం చెబితే అది జాగ్రత్త, నిన్ను వేరే తప్పు మార్గంలో నడిపిస్తుంది. చూడండి 21వ వచనంలో కూడా అంటాడు, ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. ఎలా పలికారంటండి? ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించి పలికించిన మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా వేరే ఏది మనం తీసుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడని చెప్పేవారు ఉన్నారు. దిగుతున్నాడంట. ఇంకా మరి ఎప్పుడు దిగుతాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఆయనేమో నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఆయన నీలో ఉంటాడు, నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెబితే కొంతమంది ఏమంటారంటే, అదిగో అదిగో దిగుతున్నాడు, దిగుతుంది అని చెప్తా ఉన్నారు. జాగ్రత్త, అది కూడా ఫేకే. ఎప్పటికప్పుడు దిగడు పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు. నేను వెళుతున్నాను, మిమ్మల్ని ఒంటరిగా అనాథులుగా విడవను, మీ కొరకు ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన అల్లరికి కర్త కాదు. ఇవాళ అల్లరి జరుగుతుంది క్రైస్తవ వేదికల్లో, ఈరోజు అల్లరి జరుగుతుంది క్రైస్తవ కూడికల్లో. ఆయన అల్లరికి కర్త కాదు. ఆయన మీతో ఉంటాడు. మిమ్మల్ని సిద్ధపరిచేంత వరకు, మిమ్మల్ని పరిశుద్ధ అలంకృతులుగా చేసేంత వరకు మీలోనే ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, నాకు అప్పగిస్తాడని బైబిల్ చెప్తే దిగుతున్నాడు. జాగ్రత్త, చాలా సింపుల్గా మోసం చేస్తాడు సాతానుడు. కాబట్టి ఏ మనిషిని ఇచ్చను బట్టి లేఖనం పుట్టలేదు. ఏ లేఖనంలోనైనా మనిషిని ఇచ్చలు కనిపిస్తే అది లేఖనం కాదు. తమ స్వప్రయోజనాల కోసం ప్రవచించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ, తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట తెలుసుకోవాలి సంఘం. కాబట్టి లేఖనం ఎందుకు ఇయ్యబడిందో ప్రతి విశ్వాసికి తెలిసుండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, లేఖనం ఎందుకంటే ఉపదేశించడానికని చెప్తూ ఉన్నాడు పౌలు గారు తిమోతితో. ఎందుకంటండి? ఉపదేశించడానికి. వేటిని ఉపదేశించాలి సంఘములో? మరి అది కూడా మనం ప్రశ్నించుకోవాలి కదా. ఉపదేశించడానికి లేఖనం ఇవ్వబడింది. సంఘానికి వేటిని ఉపదేశించాలి? స్వస్థతల, అద్భుతాల, ఆశీర్వాదాల? అవి వద్దని కాదు నేను చెప్పేది, కానీ ఉపదేశించవలసింది వాటిని కాదు. వేటిని ఉపదేశించాలి అది తెలుసుండాలి. అది క్రైస్తవుడికి తెలుసుండాలి, బోధించే బోధకుడికి తెలుసుండాలి సంఘములో వేటిని ఉపదేశించాలని. ఇవాళ అది తెలియకే సంఘములో స్వస్థతల గురించి ఉపదేశించే బోధలు, అద్భుతాల గురించి ఉపదేశించే బోధలు, ఆశ్చర్య కార్యాల గురించి ఉపదేశించే బోధలు ఎక్కువైపోయాయి.
సంఘము సిద్ధపరచబడ్డానికి, సంఘము కడగబడ్డానికి, సంఘము క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడ్డానికి ఎలాంటి ఉపదేశం చేయాలో అది వినిపించట్లేదు సంఘానికి. అందుకని వేటిని ఉపదేశించాలి అంటే దేవుని సత్యాన్ని ఉపదేశించాలి. దేన్ని ఉపదేశించాలండి? దేవుని సత్యాన్ని ఉపదేశించాలి. ఆయన సత్యవాక్యాన్ని ఉపదేశించాలి. కానీ వాళ్ళ సత్యవాక్యాన్ని ఉపదేశించకుండా తమ సొంత వాక్కులను ఉపదేశిస్తూ ఉన్నారు. చూడండి, మీరు పెద్ద సేవకులను చూస్తే ఒక్క రిఫరెన్స్ ఉండదు వాళ్ళ వాక్యంలో. గంట బోధిస్తారు, ఒక్క రిఫరెన్స్ తీరు. వాక్యం టు వాక్యం ఎక్కడ చెప్పరు వీళ్ళు. ఒక ప్రశ్నార్థకమైన వాక్యం నుంచి జవాబుతో కూడినటువంటి రిఫరెన్స్ ఇవ్వరు వీళ్ళు. ఎవరెవరియో ఏవేవో తీసుకొచ్చి దానికి లింక్ చేస్తూ ఉంటారు. మనకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే సంఘము కూర్చున్నప్పుడు రోగగ్రస్తులు ఉంటారు, అప్పుల పాలైపోయిన వారు ఉంటారు, మోసపోయిన వారు ఉంటారు, భంగపడిన వారు ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపదేశాలే చేస్తారు సంఘానికి. అవి మనకు నచ్చుతాయి. భర్త వదిలేసిన భార్య గురించి చెప్తే భార్య అనుకుంటా, అయ్యి బాబు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని చాలా బాగా చెప్పాడు ఈ సేవకుడు అనుకుంటాం. నీకు కావలసింది నీ భర్త నిన్ను వదిలిపెట్టడానికి కావలసిన ఉపదేశం కాదు. అసలైన భర్తను ఎలా కలుసుకోవాలో ఆ భర్తను కలుసుకోవడానికి నీవు ఉపదేశింపబడాలి. భౌతికమైన నీ రోగము గురించి ఉపదేశింపబడడం కాదు, నీ పాప రోగము గురించి నీకు ఉపదేశం కావాలి. నీ పాపాన్ని పక్కన పెట్టి నీ రోగం గురించి, నీ స్వస్థత గురించి ఉపదేశింపబడుతున్నావంటే, ఉపదేశిస్తున్నాడంటే అది లేఖనానుసారమైన ఉపదేశం కాదని నీవు మొదట గ్రహించాలి. నీవు ఎంత స్వస్థత పొందుకున్నా, ఎన్ని స్వస్థతలు పొందుకున్నా, నీ పాప రోగానికి నీ హృదయాన్ని పట్టి పీడిస్తున్నా ఆ పాప రోగం స్వస్థపరచబడకపోతే నీవెన్ని స్వస్థతలు పొందుకున్నా నీకు నిష్ప్రయోజనం. కాబట్టి ఉపదేశింపబడాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, వేటిని ఉపదేశించాలంటే దేవుని సత్యవాక్యాన్ని ఉపదేశించాలి. దేవుని సత్యవాక్యం ఉపదేశించేవారిగా ఉండాలి. కాబట్టి అదే పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఉపదేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూద్దాం. మా పిల్లకి చూడు, చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. దీన్ని పై వచనాలు కింద వచనాలు చూస్తే చాలా విషయాలు ఎఫెసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం ఉండదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, అయితే మీరు యేసును గూర్చి విని, ఏ ఉపదేశం కావాలి? యేసును గూర్చిన ఉపదేశం కావాలి సంఘానికి. క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, క్రీస్తు ఎందుకు ఈ లోకంలో తగ్గించుకున్నాడో, క్రీస్తు ఎందుకు శ్రమలు అనుభవించాడో, క్రీస్తు ఎందుకు తృణీకరించబడ్డాడో, క్రీస్తు ఎందుకు రక్తాన్ని చిందించాడో, క్రీస్తు ఎందుకు మరణించాడో, క్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడో, క్రీస్తు ఎందుకు మరలా నేను వస్తానని వాగ్దానం ఇచ్చాడో, ఆ విషయాలు ఉపదేశింపబడాలి సంఘానికి. జరగట్లా, బహు తక్కువ. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఎఫెసీ సంఘముతో, అయితే మీరు యేసుక్రీస్తును గూర్చి విని ఆయన యందలి సత్యము, ఆయన యందలి సత్యము, ఆయన యందలి సత్యము, ఆయన గురించినటువంటి సత్యవాక్యము ఉన్నది ఉన్నట్టుగా. ఎలాగంటండి? ఉన్నది ఉన్నట్టుగా, డొంక తిరుడుగా కాదు. ఉన్నది ఉన్నట్టుగా, ఎవరు నొచ్చుకున్నా, ఎవరు మెచ్చుకున్నా, ఎవరి హృదయాలు గాయపడినా, ఎవరు మనసులు గాయపడినా అస్సలు డోంట్ కేర్, లెక్క చేయక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా,
ఉన్నది ఉన్నట్టుగా ఆయన గూర్చినటువంటి సత్యాన్ని, ఆ సత్యవాక్యాన్ని, ఆ సత్య ఉపదేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి అని చెప్తా ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. కాబట్టి ఎందుకని ఈ మాట చెప్పాడంటే గలతీ సంఘానికి ఒక మాట చెప్పాడు. 1వ అధ్యాయం 6వ వచనం తీసి చదవండి ఒకసారి. అయ్యో అవివేకులైన గలతీయులారా అంటాడు అక్కడ, చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త, డొంక తిరుగుడు సువార్త వైపుకు మీరింత త్వరగా తిరిగిపోతారని చూడగా నాకు ఆశ్చర్యం. అయ్యో అపోస్తుల బోధ విడిచిపెట్టేశారు మీరు. క్రీస్తు బోధించిన బోధను విడిచిపెట్టేసింది సంఘం. డొంక తిరుగుడు బోధల వైపు పరుగులు పెడుతుంది. మిమ్మల్ని మెప్పించే బోధల వైపు, మీ మనసులను ఉజ్జీవింపు చేసి శారీరకంగా ఉజ్జీవింపు చేసే బోధల వైపు మరలిపోయింది సంఘం అని గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త వైపుకు తిరిగిపోతారని నేను అనుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ ఎదుట మేము ప్రదర్శించామంటాడు అదే పత్రికలో. అయ్యో అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడో ఇంత త్వరగా మోసం చేశాడు? మీరు భిన్నమైన సువార్తకు ఎందుకు ఆకర్షితులైపోయారు? అపోస్తుల బోధన ఎందుకు విడిచిపెట్టేశారు? క్రీస్తు బోధను, క్రీస్తు సత్యమును ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రకటించాం. సిలువలో వేలాడి వేయబడినటువంటి క్రీస్తును ఉన్నది ఉన్నట్టుగా మీకు ప్రకటించాం. అద్భుతాల క్రీస్తును మేము ప్రకటించలేదు. ఆశ్చర్య కార్యాల క్రీస్తును మేము ప్రకటించలేదు. కల్వరి శిలువలో గాయపడి మీ పాప విమోచన క్రయధనముగా వెల చెల్లించిన క్రీస్తును మీ కొరకు మేము ప్రకటించాం. దానిని విడిచిపెట్టేశారు మీరు. భిన్నమైన సువార్త, ప్రలోభ పెట్టే సువార్త, భ్రమపరిచే సువార్త వైపుకు మీరింత త్వరగా తిరిగిపోతారని నేను అనుకోలేదని పౌలు భక్తుడు బాధపడుతూ ఉన్నాడు తన సంఘాన్ని బట్టి. కాబట్టి సత్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. లేకపోతే మానేయి పరిచర్య. అనవసరం కదా, బతకడం కోసం వస్తే అనవసరం. నువ్వు నరకానికి పోతావు, నీ బోధ విన్నవారు కూడా నరకానికి పోతారు. కాబట్టి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, శిక్ష చేయడానికి ఇవ్వబడింది తప్ప నిన్ను మెప్పించడానికి, నిన్ను ఉబ్బించడానికి కాదు. కాబట్టి తిమోతికి రాస్తూ మళ్ళీ అంటాడు, చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే దేవుని ఎదుట యోగ్యునిగా ఉండడానికి క్రైస్తవుడైన నీవైనా, బోధకుడైన మేమైనా దేవుని ఎదుట యోగ్యముగా ఉండాలి. నీ భక్తి, నీ విశ్వాసం దేవుడు తృణీకరించేదిగా ఉంటే నీకేమి ప్రయోజనం? నా బోధ, నా సేవ దేవుడు అంగీకరించినదిగా ఉంటే నాకేమి ప్రయోజనం? ఒకవేళ భౌతికంగా నేను గొప్పవాడిని కావచ్చేమో, కానీ ఆయన నిత్యరాజ్యంలో నాకు చోటు ఉండకపోవచ్చు. నా బోధ విన్న మీరు కూడా, నన్ను బట్టి కూడా మీరు పాడైపోవచ్చేమో. ఇక్కడ అదే అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. ఎలా ఉండాలంటండి? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా.
ఒకవేళ ఇక్కడ నీకు మెప్పు కలగొచ్చు, ఇక్కడ నీకు గౌరవ మర్యాదలు దొరకవచ్చు, ఇక్కడ నీకు సన్మానాలు దొరకవచ్చు, ఇక్కడ నీ అడుగులకు మడుగులెత్తే జనాంగం ఉండవచ్చు, వందిమాగతులు నీ వెంట ఉండవచ్చు, నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా చలామణి అవ్వచ్చేమో కానీ దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పరిచర్య బోధకుడిగా క్రైస్తవుడిగా ఉండాలి. అప్పుడు కదా మన భక్తి యోగ్యమైనది. ఇక్కడ అదే అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించు, సత్యవాక్యమును సరిగా బోధించు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం వాక్యమును వక్రీకరించొద్దని ఇక్కడ తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి రెండో విషయం, టైం అయిపోయింది, చాలా విషయాలు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, ఇది చెప్పి ముగించేస్తా, ఆగమని నేను చెప్తా. రెండో విషయం ఖండించడానికి. మొదటిది ఏం చెప్పాం? ఉపదేశించడం. ఏం ఉపదేశించాలో చూసుకున్నాం. ఇప్పుడు ఖండించడానికి లేఖనం ఇవ్వబడింది అంటాడు, తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. ఖండించడం అంటే ఏం ఖండించాలి? దేన్ని పడితే దాన్ని ఖండితే లేనిపోయిన తిప్పలు వస్తాయి. ఇప్పుడు సంఘమునకు అవసరమైంది ఖండించాలి. ప్రభుత్వాన్ని ఖండించవలసిన బాధ్యత మనకు ఇవ్వలేదు దేవుడు. ముష్కరుడైన నీ యజమానికి లోబడు అన్నాడు. వాళ్ళని ఖండించడానికి కాదు, లేఖనం మనకిచ్చింది సంఘాన్ని ఖండించడానికి, విశ్వాసిని ఖండించడానికి, అబద్ధ బోధకులను ఖండించడానికి. కాబట్టి సేవకుడు వేటిని ఖండించాలి? సంఘంలో ఖండించవలసిన విషయాలు ఏమున్నాయి? ఖండించకపోతే తప్పుదోవను వెళ్ళిపోతుంది సంఘం, తలక్రిందులైపోతుంది దేవుని ఉద్దేశం. దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోతుంది. సంఘం ఎడల తను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నిర్వీర్యమైపోతుంది. ఎందుకంటే ఖండించి సరైన మార్గంలో